చాలు మీ యజమాని ఎక్కడ మీ గాడాల ముద్ర కూతురు ఎందుక గాడాల తిరిగిపోయిన ముద్ర కూతురు యవ్వన కోరికలు ఎక్కువైపోయి కనిపించిన ప్రతి మగాడితో గులుగుతుందిరా. ఏరా కోపం వచ్చిందిరా? నీకెందుకు అంత కోపం? నీ కూతురు స్వర్గానికి నిచ్చినేసింది కదరా. అయినా బతుకు పేదవారైనా తెలివికి గొప్పవాళ్ళే. ఏమి తెలియదా? ఏమీ తెలియట్టు ఎంత రంగయ్య రంగయ్య ఈ ముందు వడ బతికే నీకే ఇవి తెలియదంటే మరి నాకేంటావు? చూడు రంగయ్య, ఒక అందమైన అమ్మాయి, వయసులో ఉన్న ఒక అందమైన అమ్మాయి, వయసులో ఉన్న ఒక అందమైన అబ్బాయి ప్రేమించుకోవచ్చు. కానీ ప్రేమించుకోండి ముందు అద్దు పొత్తు ఆస్తి అంతస్తు పొరుగు మర్యాద ఉండాలి. ఏమిటి బాబు మీరు అనేది? చెప్పండి. చూడు రంగయ్య, ఏంట్రా పొరుగు 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 అంటే రెచ్చిపోతున్నావు? వయసు వచ్చిన ఏంట్రా నీ పొరుగు గొప్పవాడు కావాలని ఆశతో నీ కూతుర్ని నా కొడుకు ఆశపట్టి సిగ్గులతో మానేసి పరాయి వాడు పక్కలకు పంపించిన వాడిని గొప్ప ఏంట్రా ఏంట్రా ముసలిలో కూడా అంత రెచ్చిపోతున్నావు? అంత మోసుకున్నవాడు అయితే సిగ్గు విడిచి నా కొడుతో చెయ్యాలంటే నీ కూతుర్ని నరికి పడేరా. ముసలిలో కూడా ఆవేశపడుతున్నావు. అంత మానవ ఉంటే ఈ రోజు నుంచి మొదలుకొని నీ కూతురు నా కొడుకుతో తిరుగుతున్నట్టు కానీ మాట్లాడుతున్నట్టు తెలిసిందా? కుటుంబాన్ని నామరూపాలు అనుభవిస్తా వస్తా. నా కూతురు అలాంటిది కాదు, నేను నమ్మను. నా చిట్టిదాన్ని అలాంటిది కాదు, నేను నమ్మను. రాధా నా అలాంటిది కాదు, నేను నమ్మను. ఎక్కడి నుంచి వస్తున్నావు? నరసింహం బాబు గారి ఇంటి దగ్గర నుండి వస్తున్నావు. ఎందుకు అలా అడుగుతున్నావు? తొందరలోనే గోపికి నీకు పెళ్లి కుదురుతుంది. తెలుసా నాన్న? గోపి తన ప్రాణం దాన్ని ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అన్నాడు. అన్న గుర్తుందా? నాన్న ఇదంతా ఎందుకు చెప్తున్నావు నాన్న? నా దగ్గర కనీసం తాను పట్టు కొనడానికి కూడా స్తోమత లేని నెలలో నాకు పెళ్లికి నీకయ్యా పెళ్లి ఖర్చంతా తానే భరిస్తానన్నాడు. ఏమిటి నాన్న నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. అలాంటి భర్తని ఏ దేవత మోసం చేసినా భర్త కష్టాలు పెంచి పెద్ద చేసిన కళ్ళ పరుగును మంట కలిపి ఏం జరుగుతుందో తెలిసా? ఆ భక్తుడు ఉన్న పగిలి మొక్కుమట్టు నీ తండ్రి తండ్రి సాగు కాటికి వెళుతుంది. ఆ బాబుతో తెలియలేదు, ఇదంతా అబద్ధమని చెప్పు. ఈ విషయాలను నీకు ఎవరు చెప్పారు? ఆ నరసింహం బాబు చెప్పిందంతా నిజమేనన్నావా? అవునా?
దేవుని కాకేసి నన్ను అడుగుతుంటే నేను ఏమి సమాధానం చెప్పాలి? నాన్న నేను ఏమి సమాధానం చెప్పాలి? నాన్న 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 అంటున్నావు. ఎవరే నీకు నాన్న? మరి ఒకసారి అలా పిలిచావు వాళ్ళకి చీరెత్తా నాన్న దూర్బి వారి తెగించి బజారుకి ఇచ్చి ఈ తండ్రిని రంపకోసం ఇంకా ఎందుకే నీకు తండ్రి? నాన్న నేను తప్పు చేశాను కాదనుకోలేదు. పరువు కన్న తండ్రికి పరువు తక్కువ పని చేశాను. ఈ సమాజంలో మీరు తలెత్తుకోలేని పని నేను చేశాను. కానీ ఆ పని ఏ కారణం వల్ల చేశానో ఎందుకు చేశానో ఆ భగవంతుడికే తెలియాలి. చేసిన పాడుకొని సమర్థించుకుంటున్నావా? నాన్న నాన్న నువ్వు కూడా నీచంగా చూస్తే ఈ లోకం సంగతి ఇంకే కాను. చేసిన ఏదో పనిని లోకం సమర్థిస్తుంది అనుకుంటున్నావా? కుమార్ బాబు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు నాన్న. సిగ్గు లేదు ఆ మాట అనడానికి? కుమార్ బాబు జాతి ఏంటి? నీ జాతి ఏంటి? నీ అంతం ఏంటి? కుమార్ బాబు అంతస్తు ఏంటి? ఆ ఇంట్లో అంతులు తోముకుని బ్రతికే నీకు నిన్ను పెళ్లి చేసుకుంటాడా? నాన్న డబ్బున్న ప్రతి ఒక్కడు తన కోరికలు తీర్చుకోలేక రకరకాలుగా మాట్లాడతారు. నాన్న నాన్న ఈ సమాజంలో ప్రతి మనిషి అలాంటి వాడు అనుకుంటే అది మీ పొరపాటే. కుమార్ బాబు మీరా? గొప్ప వాళ్ళమనే అహంకారంతో పేదవారి ఆత్మనాన్ని అవలేలంగా దోచుకుని అవసరం తీరిపోయిన సిగరెట్లా పారేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను అలాంటి వాడిని మాత్రం కాను. అవచ్చు బాబు, కానీ చూడరంగయ్య, నా లాంటి గొప్పింటి బిడ్డలు ఎందరో ఆడవాళ్ళని అవలేలగా దోచుకుని ఈ సమాజంలో చిరిగిన ఆడదానిగా ముద్ర వేయవచ్చు. కానీ మనసులో పడే ఆవేదనలు కూడా అర్థం చేయలేని మనిషే కాదు, నరరూప రాక్షసుడు అవుతాడు. కానీ నేను అలాంటి రాక్షసుని మాత్రం కాను. కుమార్ బాబు మీరు ఇంతకీ చెప్పేదేంటి? ఇలాంటిదేదో జరుగుతుందని ముందరే గ్రహించి కాలుతోనే వచ్చాను. బాబు ఏంటది? నేను గుర్తుగా బ్రతికేవాడు. మాతో వేళకోలు వాడకండి. చూడు రంగయ్య, నిన్నటి వరకు నీవు నా చేతి కింద బతికే పని చేసుకునే నౌకరివి. మీరుతో ఆటలాడుకుంటున్నారు. ఎవరేమన్నా ఎందరడ్డు వచ్చినా చివరికి ఆ దేవుడే దిగి వచ్చినా ఇక నుండి నా నౌకరి రంగయ్య కాదు, నా రంగయ్య మామయ్య. ఆస్తులు అంతస్తులు ఉన్న మీరు ఏం చేసినారు? చూడు రంగయ్య మామ, ఆస్తి అంతస్తు కేవలం మనిషి జీవించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మనిషి మనసులో ఎలాంటి పరిస్థితుల్లోనే ఉపయోగపడదు. నేను ఏ రాధలోని మనసు చూశాను, మనసు పడ్డాను, ప్రేమ పెంచుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏ విషయంలో ఎవరేమి చెప్పినా నా నిర్ణయం మాత్రం మారదు. రాధ కోసం ఆకాశం అనే అంతస్తు దిగి, పరువు అనే పంతం తెచ్చుకుని, పొలం అనే అత్తగోడలని తెంచుకుని రాధ మెడలో పవిత్రమైన తాళి కట్టడానికి ఈ క్షణమే రాధ మెడలో తాళి కట్టి రాధిగా చేసుకోవాలనుకుంటున్నాను.
నుండి నువ్వు పిలవలసింది అమ్మారు బాబు అని కాదు, అల్లుడు అల్లుడు అని పిలు మామా. నా కంటికి కొండంత దేవుళ్ళ కనిపిస్తున్నా బాబు, కొండంత దేవుళ్ళ కనిపిస్తున్నా. ఏమిటండి మామా? అదే నీ నాన్న చెప్పాడుగా మా నాన్ననే కాదని వచ్చేసారని. కానీ ఏ ప్రమాదం తలపడతాడేమో అని భయంగా ఉంది బాబు. మీకు అలాంటి భయం ఏమీ లేదు, మీరు నిశ్చింతంగా ఉండండి. నేను అంతా గుజరాత ఉన్నాను బాబు, ఇప్పుడే వస్తాను. నేనేం చేశాను రాదా? మీరు తొందరపడ్డారేమో అనిపిస్తుంది. ఇది తొందరపాటు నిర్ణయం కాదు రాదా, అందాల మందార మాల ఎవరి మెడలోని తగిలించకుండా నా మెడలో తగిలించుకున్నా. అంటే మీకు కవిత్వం కూడా వచ్చాయన్నమాట. సిగ్గులనిపించే ఈ చిలుపు చామత్తి నా చెంతలుంటే కవిత్వాలు కట్టలు తెంచుకుని పొంగి పరవశం వస్తుంది. ఏమిట్రా? నిజంగా మీరంటే మీకు అంత ఇష్టమా? ఎంత ఇష్టమో చెప్పమంటారా? చెప్పండి. కొట్టినో దుట్టినో తమిళ గుట్టు కొట్టినో నువ్వు నాకు నచ్చినోడు రో. కింద నీరులాగా చల్లగా చెత్తకొచ్చినావు చంపగిల్లగా గిల్లగా ముళ్ళు కుట్టినవి మెల్లగా పత్తికడ గుండ పొంగి పుల్లగా పుల్లగా చూపులో ఫిరంగి గుళ్ళ చల్లుగా సిగ్గులన్నీ తెలిసినావు ఫుల్లుగా ఫుల్లుగా రతి తోడి సుర్ర కత్తి కట్టి దుక్కు 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 తాటకారంగా శంకు మార్పు లొంగి తక్కి ఎత్తి కట్టి ఎత్తుకెళ్ళి పోరాళ్ళు ఏకంగా ఆనకట్టు తెచ్చినట్టు ఉసుకొస్త వెతికి ఆ ముందు గుంపు పెట్టినట్టు మాయరాని గుట్టుమట్టు నిన్ను చూసి పట్టు మంది రోహో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో.
అల్లడా అందమంత పట్టినావు జల్లడా జల్లడా పట్టులోని కోళ్ళ దిగుడా అక్కలేసి ముందుకోన అక్కడ అక్కడ నీకు లాంటి పిల్లగాని ఎక్కడ చూడలేదు కంచి పట్టు పావడా పావడా చెక్కు రసినట్టు ఎక్క తీరినట్టు హక్కులను ఇచ్చుకోవ మందారం నీకు ముంద పెట్టు పక్క తీసినట్టు మొట్టి గుట్టులిచ్చి ఘోర బంగారం అగ్గి పెట్టి చెప్పమ్మకే కళ్ళ తప్పకే మందులోడు లబ్బలారి స్పీడ్ వచ్చి గుద్దినట్టు కౌగలిస్తే మెచ్చుకుంటలే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో ఊరికినట్టు ఊరిస్తావు ఎక్కువ నన్ను నన్ను ఎప్పుడు మీ కౌగిట్లో బందీగా ఉంచుతారు. కోరి వచ్చిన అవకాశం నీకు కాదనుకుంటానా ఇక నా కవుల నుండి వదలే వదలు చాలండి సరసం. సరసం ఆడుకునే సమయం ఆసన్నమైనప్పుడు సరసం కాకుండా విరసం పుడుతుందా కొంట కొనల కోమలాంగి నా కబల్లి అస్తారంపై ఖాళీగా ఉంటుంది. నాన్న ఎప్పుడొచ్చారు? రండి నన్నే ఆట పట్టిస్తావా ఏం చేస్తావు సరే అయితే తొందరగా వచ్చేయండి. బానే ఉంది కానీ కానీ ఏమైంది సూర్య బావ? కంటి చూపు బహుశా ఇంకా మన గోపికి రాదని చెప్తున్నారు ఆ? బహుశా ఇంకా మన గోపికి జీవితాంతం చీకటి ప్రయాణం తప్పదు రాదా ఇదంతటికి కారణం నేనే, ఈ పాపిష్టాన్ని. నా వల్లే ఇదంతా జరిగింది. ఏందో రాదా లేదు. ఊరుకో రాదా, ఊరుకో. ఇందులో నీ తప్పేమీ లేదు. నాకంతా గోపి చెప్పడం జరిగిందంత నాకు ఇందులో నీ తప్పేమీ లేదు. బహుశా మనం అనుకున్నది జరిగితే ఆ దేవుడితో మనకు పనే ఉంటుంది రాదా సూర్య బావ, చచ్చా ఊరుకోరాదా చిన్నపిల్లలా చేస్తున్నామండి ఇందులో ఏమన్నది ఏమి లేదు. ఏం జరిగినా అంతా మనం మంచిగా అనుకుని ముందుకు సాగాలి కదా అంతేగాని జీవితాంతం జరిగిందాన్ని తలుచుకుంటూ కుమిడిపోకూడదు. అది సరేగాని రంగమామిడి బయటికి వెళ్ళి ఇప్పుడే బయటకు వెళ్ళారు. ఇప్పుడే వచ్చాను రంగయ్య మామ ఈ విషయం గురించి నీకు తెలియదా రాదా చెప్పలేదా మామయ్యకి అది చెప్దాం అనుకున్నాను. ఈలోపే అన్నీ జరిగిపోయాయి. చూడు రంగయ్య మామ గోపికి ఇచ్చిన కంటిగా పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాం ఇంటి దగ్గర జాగ్రత్త. కుర్చీ అని చేదరించుకున్నా చాలా తప్ప మీద పట్టినా ఈ జ్ఞాపకం నుంచి ఉన్నదాన్ని కలవకుండా ఉండగలనా? అయినా నువ్వు పో అంటున్నా గానీ నాకు పట్టుకో అనిపిస్తుంది. నీకన్నా పుట్టుకలే. ఒకసారి చీరంటే అవతల పోతుంది. నిన్ను చూస్తేనే నాకు ఆశయంగా ఉంది. అది కుక్క కనుక చీ అంటే బయటకు పోతుంది. నేను కుక్కను కాదు, మానవుణ్ణి. మామూలు మానవుణ్ణి కూడా కాదే, నీ మీద రగిలిపోతుందా మానవ మృగాన్ని. చీ అంటే కుక్క ఎలా బయటకు పోతుందో
ఒక ముద్దిచ్చావంటే నేనే అలాగే బయటకు పోతానే. ఈ తర్వాత నీ జోలికి కూడా రాను. ఏమంటావు? రాజేష్, నేను వేరొకరు బాలేని. ముందు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. కుసలు కొట్టకే పుల్లి రాదమ్మా. పొట్టలో పెట్టి స్వరం ఊహించగలను. రాజేష్, నేను ఇప్పుడు మరొకరు బాలేని. ముందు నువ్వు మర్యాదగా బయటకు వెళ్తావా లేదా? రాదా? పెళ్లి చేసుకున్నావా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా? అదంతా నీకు అనవసరం. నా భర్త ఎవరో తెలుసా? ఎవడే అంత నీచమైన నికృష్టు దరిద్ర దామోదరగాడు? నరసింహరావు గారు కొడుకు కుమార్ బాబు. ఓహో, ఆ కుమార్ గారిని పుట్టలో పెట్టుకుని స్వరం ఊహించుకుంటున్నావా? అయినా నీకు ఇలాంటిది మాలాంటి వాళ్ళు కొనగడానికి తప్ప పెళ్లి చేసుకోవడానికి పనికిరాని ఇంత నీచమైన పని ఆ కుమార్ గారు ఎలా చేశాడు? అతను నీలాంటి చండలుడు కాదు కనుక. ఈ లంకంత కొంపకు కొరవయ్యేలాగా పౌరుషంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితో తాళి గడుచుకున్నావో, ఎప్పుడు గడుచుకున్నావో నాకు అనవసరం. నాకు కావాల్సిందల్లా నిన్ను వాటేసుకుని కాపాడేయడమే. నా జోలికి వచ్చావంటే మాటి మసైపోతావు. జాగ్రత్త. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఎన్నాళ్ళని నా విలువైన కాలాన్ని వృధా చేయమంటావు? ఏ ఆ కుమార్ గారి గురించి ఆలోచిస్తున్నావా? వాడు కూడా వాడు బోధు తీరాక ఎప్పటికైనా వాడి దాన్ని వాడు వదిలిపోతాడే. నువ్వే ఒంటరి వాడు అయిపోతావు. కానీ వాడు చాలా తెలివితేటలుగా తాళి కట్టి పెళ్లి అనే సెంటిమెంట్ తో నిన్ను వాడుకుంటున్నారంతే. తాళి విలువ నీలాంటి మూర్ఖులకేం తెలుస్తుందిరా? పిచ్చిదానా, ఆడదంటే అందమైన మల్లెపూ లాంటిదే. మల్లెపూ వాడి మచ్చైన తర్వాత ప్రతి మగవాడు మళ్ళీ కొత్త మల్లెపూ కోసం పరితపిస్తూ ఉంటాడు. అది నీలాంటి నీచులకే పరిమితవురా. సరేలే, ఇదంతా నీకు చెప్పి కాలాన్ని వేస్ట్ చేయడం నాకు అనవసరం. పుట్టుటప్పుడు కాకుండా నా గుండె తట్టుకోవే. నీకు స్వర్గం ఏంటో చూపిస్తాను. ఎంత ధైర్యంగా నీకు? నా భార్య మీద చేయవేస్తావా? ఏం చావలేరా? ఇలాంటి నీతి జాతి లేని పెళ్లి చేసుకుని నువ్వు కూడా నీతి దాచుకోవాలా? ఆయన ఇలాంటి మన కొరకడానికి తప్ప పెళ్లి చేసిన పనికి రాదురా. ఏం కూసావా? ఇంకొకసారి రాజ గురించి నా గురించి మాట్లాడవా ఈ ప్రాణం చేస్తాను. జాగ్రత్త. ఈ రాజేష్ గుండెల మీద కాలు పెడతావా? ఎంత ధైర్యం నీకు? ఈ రాజేష్ నచ్చబడితే సాధి లేచిపోతేనే నాకు పడక. ఈసారి తప్పించుకున్నావు, మళ్ళీ ఎప్పటికైనా నిన్ను అనిపించకుండా ఉండలేనే. వస్తా. ఐఎమ్ సారీ అమ్మా, ఈ జీవితంలో కాదు రాదు. జీవితకాలం ఈ అవసరం తప్పదమ్మా, తప్పదు. कार्येषु दासी करणेषु मन्त्री भोज्येषु माता
శయనేశురంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా ఎంత పని చేసావురా ఈ నరసింహ వంశ గౌరవాన్ని తీసుకెళ్ళి ఆ పురికి వాళ్ళు కలిపావు కదరా నీచుడా ఈ నరసింహ మీసం మిగల్చుకుంటూ అలా వెళ్తుంటే వంగి వంగి స్థలం కొట్టి ఈ చలవచ్చిన ముందు నా పొరుగు మొత్తం తీసి పడేసే కదరా దీనంతటి కారణమైన ఆ రంగేణ చంపినంత మాట్లాడినా నా బల సదారిపోదు వీలైతే కాదని కూడా చంపి నా కుమారిని నా దారి తెచ్చుకోవాలి. విప్లవకారుడు సూర్యమా ఏ ఎలా వచ్చావు ఈ జమీందారు కొడుకు ఈ లేబర్ వాళ్ళతో కలిసిపోయిన తర్వాత ఈ నరసింహం పరిస్థితి ఏమిటా అని చూసిపోదామని వచ్చావా అక్కడికి నీ చిల్లర బుద్ధి పోనిస్తున్నా కదా సూర్యం. మిస్టర్ నరసింహం, నేను వచ్చింది నీ కుటుంబ వ్యవహారాలు తిలకించడానికి కాదు. 3 నెలలుగా చేస్తున్నా మా కార్మికుల సమ్మెపై మీ యాజమాన్యం నుండి ఎలాంటి సంఘటన రాలేదు. చేసుకుందామని వచ్చాను. ఏంట్రా నువ్వు చేసుకుంటది బ్యాటరీ మూసి ఎప్పుడో లాగోడు బట్టి పెట్టాం చూడలేదా? అదే నరసింహం, అదే పోతే ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా? ఎందుకా సమ్మె చేస్తున్నాను ఇలాంటి లేబర్ వాళ్ళ కోరికలు తీర్చే మా శక్తి మాకు లేదు, అందుకే బ్యాటరీ మూసివేశాం. వాళ్ళని గాలి నా కొడుకులే చిలికి చిలికి వాన వరదలై ప్రవహించక ముందే అది యాతగా బ్యాటరీ తెరిపించండి. లేకపోతే బ్యాటరీ పునాది కథలో తెలిపది. ఏంటో రెచ్చిపోతున్నాం. నేనే రెచ్చిపోవడం కదా నరసింహం, బ్యాటరీ ముందు ప్రవాహంగా కట్టెలు తెంచుకుని ఉన్న మా కార్మిక శక్తి చూడు. చూస్తే గుడ్డ పోతుంది నీకే. బెదిరిస్తున్నావా? లేదు, బెదిరించడం అదిరించడం చేతగాని వాడి లక్షణం. ఆ కార్మికులు ఏదో నీకేదో నాయకత్వం చెప్పారని ఈ చిన్న వయసులో వెనక ముందు చూడకుండా ఈ నరసింహాన్ని తీరుతున్నావు. బతుకు బట్ట కట్టలు జాగ్రత్త. ఆ కార్మిక వేదవలే చెమట బిందెల నుంచి పుట్టుకొచ్చినది కాదా రాసుకున్న సువాసన చెట్టు. ఆ కార్మిక వేదవులు చెమట వచ్చి కట్టించినది కాదా నువ్వు కులుగుతున్న ఈ ప్రవృత్తి. ఆ కార్మిక వేదవులు రక్తము చిందించుకొని ఇచ్చినది కాదా నువ్వు ఇప్పుడు కొలుగుతున్న డబ్బు. నువ్వు తింటున్నావు కదా 3 పూటలు తిండి అందరినీ కార్మిక చెమటల నుండి పిండికి వచ్చినది కదా. అలాంటి కార్మికుల గురించి నీచంగా మాట్లాడతావా? సూర్యం, ఈ నరసింహం గాంధీ పంజాబ్ ఇస్తే ఎక్కడుందో తెలుసా? నువ్వు కాంట్రీతో బెదిరిపోవడానికి మేక పిల్లల కదా ఇక్కడ ఉంటా. కడుపు మాడితే కథం తొక్కి కోరలు పీకే శక్తి మా కార్మికులకు ఉంది. ఏంటా ఊరుకుంటే రెచ్చిపోతున్నా? నువ్వు నాకు మర్యాద పెడతావా? ఇంటి మీరు మాట్లాడవా? ప్రాణాలు పోతా జాగ్రత్త. నరసింహం, నన్నే కొడతావా? ఇంతకాలం సహనం అంటే
ఖర్చు అయిపోవడం తప్ప విప్లవం ఎగిరెగిరి పడ్డావు. ఇప్పుడేమైంది? మట్టిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. దొంగచాటిగా దెబ్బతీసినంత మాత్రాన ఈ రోజుతో విప్లవం నశించిపోదురా. ఈ రోజు ఈ సూర్యుడు నేల పెరిగినంత మాత్రాన ఈ సూర్య నుండి కార్యరక్త బిందుల నుండి వందలాది సూర్యుడు వస్తారా? మీలాంటి జనపదంతో అర్థం చేయడానికి తొందరగానే ఉంది. మందులో నాయకుడు తెచ్చాక ఆ మంద కూడా నేను చూసుకుంటాను. మా కుమార్ శెట్టి గెలవపై నీకు తెలుసుగా, నేపథ్యంతో కురుకుతున్నాడు. ఎలాగైనా ఆ కుమారుని నా దారిలో తేవాలి. అందులోనూ అందమైతేయా కాదే కుమార్ని ఏం చేయాలో దాదాని ఏం చేయాలో నేను చూసుకుంటా, మిగతా పని మీరు చూసుకోండి. కుమార్ నువ్వు ఏం చేస్తానో నాకు తెలీదు. తెల్లారేసరికల్లా నా కుమార్ నా దగ్గర ఉన్నాడు. దానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పర్వాలేదు. డబ్బు ఖర్చు ఎందుకండి? ఆడేస్తాడు. నీకు ప్రెస్టేజ్ ఏంట్రా? అసలు మనం ఎవరో తెలియలేదండి. మనం భక్షక పట్లం అనే భక్షక పట్లం కాదురా, రక్షక పట్లం. రక్షక పట్లం తెలుగు అందంగా నేర్చుకో. భాషలో ఉంది సార్ నాకు అంద. మన వేసంలో ఉంది, జనాలకి జగనాడిపోయారు. సర్లే కానీ మనం ఎందుకు వచ్చామో తెలుసా? మనం ఎందుకు వచ్చామో తెలియకపోతే తెలియబెట్టిన మీసం సాలి కానీ లోపల ఏమన్నారు చూడు. నాకు చెప్పే బదులు మీరే గెలవచ్చు కదా సార్. సార్ ఆ గురించి ఏమనుకున్నావా? ఈ గురించి ఏమనుకోవడానికి ఏముందా? నువ్వు జూనియర్ ఎస్ఐవే, సీనియర్ కానిస్టేబుల్. నువ్వు సీనియర్ కానిస్టేబుల్ మాత్రం నన్ను చీపుగా చూస్తావంట. జూనియరే సీనియరే ఒక్క సించేస్తాను జాగ్రత్త. ఎస్ఐ పోస్ట్ చూసి గోరేవరా. ఓకే సార్. చూడు పోలీస్ గొప్పలో కాదురా, బుచ్చిబాబు నువ్వా? ఓ వెంకట్, నువ్వు గుర్తుకు లేకపోవటం ఏమిట్రా? అరే బుచ్చిబాబు, ఏమిట్రా ఈ వేసం? ఈ వేసం కాదన్నయ్యా, నేను నిజంగానే పోలీస్ ఆఫీసర్ని. ఈ మధ్య పోస్టింగ్ వచ్చింది. ఆ పోస్టింగ్ కూడా ఈ ఊరు స్టేషన్కి వచ్చిందని. అవునా? అవునండి. నేను ఎక్కడి నుంచి మా ఊరికి వెళ్ళగానే పోస్టింగ్ గారు తీసుకోవడం, వెంటనే ఈ ఊరు రావడం, ఎస్ఐ అయిపోవడం అందులో ఒకసారి జరిగిపోయినాయి. ఏమిట్రా? నా తొలి ఎంక్వైరీ కేసు పెద్దల నుంచే రావడం, రంగే హత్య కేసు పెద్దలే కారణం చేయడం, ఎంక్వైరీ చేస్తున్నాను. అవునరా, నేను రాధను పెళ్లి చేసుకోవడం మూలంగానే నాన్న కక్ష కట్టి ఈ హత్య చేయించు ఉంటాను.
గురించి మా నాన్న మీద అనుమానం ఉన్నదంట, అందుకే ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఎందుకండి పోలీసులు గొడవ? పోయిన మా నాన్న ఎలాగో తిరిగిరారు. లేదు రాదా, ఇదంతా నా మూలంగానే జరిగింది. ఏది ఏమైనా సరే ఈ ఎంక్వైరీ జరిగి తేలాలి రాదా, తేలాలి. అన్నయ్య నువ్వు ఒకసారి స్టేషన్కి రావాలి. అలాగే వస్తాను రా. వస్తాను కదా రాధా, నిన్ను పెళ్లి చేసుకోవటం మూలంగానే మీ నాన్న అగ్గి గురయ్యాడు కదూ. ఏమండి వద్దండి, అంత మాట అనకండి. గడిచిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచించిన ఫలితం లేదు. రాధా, ఎంత మంచి మనసున్న నీకు ఒక విధంగా నేను అన్యాయమే చేశాను రాధా. ఏమండి ఏమిటండి ఆ మాటలు? మీరు నాకు అన్యాయం చేయడం ఏమిటి? అవును రాధా, నేను ఆ రోజు అలా ప్రవర్తించుండకపోతే ఈ రోజు ఈ అవుటివాడు నీకు తగిన భర్త ఉండేవాడా? ఏమండి భార్య భర్తల బంధానికి ఎవరితోనూ అడ్డొస్తుందో చెప్పండి. నిజమే రాధా, కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందో తెలుసా? ఒరే కుమార్, అవుటివాడు అయిన నువ్వు అమాయకురాలైన రాధకు తగిన భర్త వేంట్రా? కనీసం రాధ పక్కన నిలబడే అర్హత నీకుందేంట్రా? ఏమండి అమాయకురాలైన రాధ జీవితాన్ని నాశనం చేశావు కదరా అనిపిస్తుంది రా. ఏమండి ఎందుకండి మీలో మీరే బాధపడుతున్నారు? కష్టమైనా సుఖమైనా సరే జీవితాంతం నేను మీతోనే ఉంటానండి. మీలాంటి మంచి మనిషి భర్తగా లభించడం నా అదృష్టం. రాధా, మదన పడుతున్న ఈ కుంటివాడి అవుడితనాన్ని మరిపించి నన్ను మరో మనిషిని చేశావు రాధా. జన్మ జన్మలకు నీ చల్లని ఒడిలో చేత తెచ్చుకునే అదృష్టం కలిగించమని ఆ దేవుణ్ణి కోరుకుంటాను రాధా. ఏమండి నిరంతరం మీ సేవకే మీ పాదదాసిగా ఉండాలని నేను దేవుని కోరుకుంటున్నాను. రాధా, నేను అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తాను. సరే తొందరగా వచ్చేయండి. నువ్వు జాగ్రత్త రాధా, తొందరగా వచ్చేస్తాను. రాదా గోపి, నువ్వా? ఎలా ఉన్నావు? బాగున్నా రాదా సమాధానం లేదా? లేదు, ఇప్పుడే పోలీస్ స్టేషన్ వెళ్ళారు. అవునా? సంగేనా మచ్చికేసి ఏమైంది? ఏమైనా తెలిసిందా? లేదు గోపి, ఆ విషయం ఇంకా ఏం తెలియలేదు. ఆ విషయం కోసమే ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సరే రాదా, మీ కాపురం ఎలాగుంది? కుమార్ బాబు నేను బాగా చూసుకుంటున్నాడా? నాకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన నన్ను ఊళ్ళో పెట్టి చూసుకుంటున్నాను. ఓడే రాదా, నువ్వైనా సొంత చేసుకున్నావు, అదే 10,000. మీరు ఎప్పుడు కోరుకుని అదే రాదా? అదే గోపి, ఏమిటి రాదా? నువ్వు కూడా గతాన్ని మర్చిపోయి ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. ఏమిటి లేదా? పెళ్లి చేసుకోవడమా? ఈ గుడ్డువాడిని ఎవరైనా పెళ్లి చేసుకుంటావు కదా? నీకన్నా ఆ మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది నాకు? అలాంటి వారు ఈ లోకంలో ఎవరు పుట్టలేరు. లేదు గోపి, గతం మర్చిపోయి నీ భవిష్యత్తును పక్కన పట్టు చేసుకొని నువ్వు మంచిగా ఉండడానికి ప్రయత్నించు గోపి. నా బతుకే పీటర్ బండి ఎడారైపోయింది. ఇక్కడ నా బంగారు భవిష్యత్తుని ఏం ఆలోచించను. సాధించాలనుకుంటే అంత మన చేతుల్లోనే ఉంటుంది. అవును, మన చేతిలో ఉంటుంది, కానీ నా భవిష్యత్తు ఎప్పుడో నా చేతిలో జారిపోయింది కదా, జారిపోయింది. గోపి, ఏమిటి కదా? వెళ్తాం కదా, వెళ్తాం. ఎలా వెళ్తావు? వచ్చిన వాడికి ఎప్పుడు తెలియదు కదా, ఎలాగలా వెళ్తాను. అయినా మనసులో కళ్ళు ఉంటేనే, లేకపోతే ఏంటి? కుమార్ బాబుని అడిగినట్టు చెప్పు, వెళ్తాను కదా. అలాగే గోపి. అరే మోహన్, ఏమిట్రా ఎలా వచ్చా? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? అది ఏమి లేదు, చూసిపోతా వచ్చేదా? కాదు, నీ వాళ్ళకం చూస్తుంటే ఏదో తప్పు చేసిన వాళ్ళ అనిపిస్తుంది. లేకపోతే ఎందుకు అలా కంగారు పడతావు? ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చానో నీ శ్రీమతి నాకు చెప్తుంది. చెప్పేది ఇంతవరకు వచ్చింది కాబట్టి నిజం చెప్తున్నాను, విను.
అవిటి మొగుడితో కాపురం చేసే ఆడదానికి పరాయి మొగుడితో పని ఉంటుందిరా. నువ్వు నన్ను కొట్టిన మాత్రాన నేను బాధపడ్ను. ఎందుకో తెలుసా, ఈ అమ్మాయి కోసం ఒక నేను చెప్పరా, నేను చూస్తుంటే జారేస్తుంది. అసలు ఏం తెలుసా, నువ్వు రాధాకు తాళి కట్టిన భర్తవి, నేను తాళి కట్టిన భర్తను. ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు? నలుగురు అంటే పొరుగు పోకూడదు, జాగ్రత్త. అయినా ఆ పనులు ఎప్పుడుందిరా, అది ఎప్పుడో కంగారు కలిసిపోయింది. చూడు బ్రదర్, రాధ నాతో ఏమో తెలుసా, అవుటి మొగుడుతో ఏ సుఖం లేని అవుటి మొగుడుతో కాపురం చేస్తున్నారు కాబట్టి ఇలా ఉన్నాను. లేకపోతే నేనేంటి ఆ అవుటి మొగుడుతో పెళ్ళేంటి అంది బ్రదర్. ఇవన్నీ కూడా నువ్వు మనసులో పెట్టుకో బ్రదర్. లేదు లేదు, రాధ అలాంటిది కాదు. నేను నమ్మలేదు, నమ్మను కూడా. రాధా రాధా ఏం జరిగింది? ఏం జరిగిందో తెలుసుకోవడానికి పిలిచాను. ఏమిటండి అది? మోహన్ ఎందుకు వచ్చాడు? ఏమిటి? మోహన్ వచ్చాడా? రావటమే కాదు, వెళ్ళటం కూడా జరిగింది. చెప్పు, నిజం చెప్పు. ఆ మోహన్కి నీకు ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ అక్రమ సంబంధం? ఏమిటి? ఏ ఎందుకలా ఆలోచిస్తున్నావు? జాతి నీతి లేని నీలాంటి కులం తక్కువ దాని కోసం నా పరువు మర్యాదలు మంటలో కలుపుకొని ఆస్తి అంతస్తులన్నీ పోగొట్టుకుని కట్టుబట్టలతో వచ్చే నిచ్చురా, నువ్వంత నిచ్చుమని ఆ రోజు తెలుసుకోలేకపోయానే. ఏమండి, ఎందుకండి లేనిపోయిన అమ్మండలు నా పైన వేస్తున్నారు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఏ ఎప్పుడు నీ రంగుతనం మూడో కంటికి తెలకుండా సాగిపోతుంది అనుకున్నావా? పుట్టి వాడి వాడి పోయిన ఈ దౌర్భాగ్యాన్ని చూడదే. ఎందుకు వీడు నీకు ఏం చేశాడు? ఇంత నీచమాల పరిస్థితి కదా అనుకున్నావు. ఏమండి, మనిద్దరిని విడదీయడానికి లేనిపోని కనిపించి మీకెవరో నూరు పోసారండి. ఇది ఎవరో పన్నిన కుట్ర కాదు, నాకు నేనుగా చూసి తెలుసుకున్న నాకు సత్యం. నా కళ్ళు కప్పి మీరిద్దరు రోజు కొలకటం నిజం కాదా? ఈ రోజు ఆ మోహన్ గారు నీతో సరసాలాడి వెళ్ళిపోతూ నాకు పట్టుబడటం నిజం కాదా? నిజం కాదు. నా కడుపులో మీ ప్రతిరూపం పెరుగుతుంది, దాని మీద అట్లే చెప్తున్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదండి. నేను చిరాలా నీ కడుపులో పెరుగుతున్నది నా ప్రతిరూపం కాదే. లేనిపోయిన అమ్మంటారు నా పైన వేసి మీరు ఏ సాధిస్తారండి? నువ్వు దేవత అనుకుని నా ఎన్నాళ్ళు నా హృదయంలో భద్రపరుచుకున్నానే. నువ్వెంత పాపాత్మురాలని తెలుసుకోలేని మూర్ఖున్నే మూర్ఖున్నే. ఏంటమ్మా, ఏం జరిగింది? దాన్ని అడిగితే అదేం చెబుతుందిరా? అన్నయ్య నేను చెడిపోయానన్నయ్య అని చెబుతుందా, లేక నా రంగుతనం ఆయనకి తెలిసిపోయిందన్నయ్య అని చెబుతుందా? ఆయనకి చెప్పరా, నేను అలాంటి దాన్ని కాదని. నా చెల్లి నిప్పుకొని చెప్పరా. చూడమ్మా, చేసిన తప్పు ఒప్పుకోవడంలోనే ఉందమ్మా గొప్పతనం అంతా. యావండి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని బావగారిని అడిగావనుకో, నేను క్షమించి వదిలేస్తాను. అయినా బావగారి మనసు వెన్నపూసలాంటిది కదూ బావగారు. ఇది కేవలం నీ చెల్లి జీవితం కాదురా, మన కుటుంబ పరం ప్రతిష్ట. ఇప్పటికైనా నిజం చెప్పరా, నీ చెల్లి చెప్పరా. బావగారు, ఈ నిజం మీకు మీరుగానే తెలుసుకున్నారు. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. మా రాధకు ఆ మోహన్కి ఎప్పటి నుంచో అక్రమ సంబంధం ఉంది. అయినా అదంతా మర్చిపోయి నా మొహం చూసి నా చెల్లెల్ని క్షమించి వదిలిపెట్టేయండి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇంత మంది వాడుతున్నావా? మీ చెల్లెలు కావాలని సరిదిద్దగా పోయింది, నా మీద
నా మీద నిందలు వేస్తున్నావా? నీ చెల్లెలు చనిపోయింది కాదని చెప్పన్నయ్యా, చెప్పు చెప్పు. ఇప్పుడు చెల్లెమ్మా, నేను తాగుమూతి వెదవనే కానీ అబద్ధాల కూరను మాత్రం కాదమ్మా. అయినా బావగారి మొహం చూసి ఈ అబద్ధం ఆడలేకపోతున్నాను. ఒరే, తోడ పుట్టిన చెల్లెల కాపులు నాశనం అయిపోతున్నా. నీ బుద్ధి ఇంకా మారలేదంటే నిన్ను ఏం చేసినా పాపం లేదురా, ఏం చేసినా పాపం లేదు. ఇంతవరకు వచ్చిన తర్వాత నేను మాత్రం ఏం చేయగలను? నిన్ను క్షమించాలన్నా దండించాలన్నా అంతా బావగారి ఇష్టం. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను నిప్పునండి, నేను మీ రాజనండి. ఛీ! ఎన్నాళ్ళు నిన్ను నమ్మి నా జీవితాన్ని ఇంతవరకు తెచ్చుకున్నాను. చివరికి నీ తోడబుట్టిన వారే నీ గురించి ఎంత నీచంగా చెబుతుంటే నువ్వెంత నీతిమాలినో తెలుస్తుంది. నాకు నీతో చేసిన కాపురం తలుచుకుంటుంటేనే పిచ్చెక్కిపోతుంటే చేసిన నీతో కాపురం ఒక కళగా కరిగిపోవాలంటే నువ్వు బ్రతకడానికి వీలు. నన్ను నమ్మండి, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఛీ! నీ బావా, ఎంత పని చేశావు బావా, ఎంత పని చేశావు. ఇంత పని చేస్తావని ఊహించుకుంటే ఇంత నిత్యమైన అబద్ధం ఆడుండేవాడిని కాదు బాబా, ఆడుండేవాడిని కాదు. నాగరాజు, ఎందుకు దాని గురించి ఏడుస్తున్నావు? అవును బావా, ఈ దిక్కుమాలి డబ్బు కోసం ఆశపడి నా బంగారు చెల్లిని పొట్టలు పెట్టుకున్నాను బావా, పొట్టలు పెట్టుకున్నాను. అమ్మా చెల్లి. నాగరాజు, ఏమిటో నువ్వు చెప్పేది? అవును బావా, అవును. డబ్బు ఆశ పెట్టి నా చేత మత్తును తాగించి ఆ మోహన్ ఎంత అబద్ధం ఆడించాడు. దీనికంతటికీ కారణం నీ తండ్రి నరసింహ కూడా. ఇదంతా చేసింది నా తండ్రి. ఒక కన్న కొడుకు జీవితాన్ని నాశనం చేసిన తండ్రి కాదు వాడు. నరరూప రాక్షసుడు, నా రాధ దేవత, నా రాధ దేవత. చెల్లెలు స్వాతి చినుకు బావా, స్వాతి చినుకు. అమోషకం తెలియని నా బంగారు చెల్లి స్వాతి చినుకు బావా, స్వాతి చినుకు. అమ్మా చెల్లి. రాధా